ఇవాళ కొత్త శైలిలో మెరిసిపోతుంది రోయ్. పండు కావాలా పాప? పాపకు కాస్త కోపం ఎక్కువలా ఉందిరా. ఐస్ క్రీమ్ తినిపిద్దాం రమ్మన్రా. కారు రెడీ కలరు. మిస్ అయితే మళ్ళీ ఇటువంటి కారు ఎక్కలేవు మరి. అవును బాబా. నువ్వెక్కాల్సిన బండి ఓ జీవితకాలం లేటని రాని బస్ కోసం ఎదురు చూడటం ఎందుకో రెడీగా ఉన్న ఈ కారు ఎక్కచ్చు కదా. మోహన్, ఏంటంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? సమ్ ఫ్లాష్ బ్యాక్స్, సమ్ ఫ్యూచర్ ప్లాన్స్. నేను పెంచిన పెళ్లి కొన చచ్చిపోతేనే 2 రోజులు మామూలు మనిషిని కాలేకపోయాను రాని. నన్ను పెంచిన నాన్నగారు పోయారంటే నాకెంత. హే, వాట్ ఇస్ దిస్? ఈ బురద ఏమిటి? ఏం జరిగింది? అబ్బే ఏం లేదు, కాలు జారి పడిపోయాను. నో, యు ఆర్ బ్లఫింగ్. అబద్ధం చెప్తున్నావు. నాకేసు చెప్పు, ఏం జరిగింది? అది చెప్పు. రోజు బస్ స్టాప్ లో ఒక అతను నన్ను అసహ్యమైన మాట్లాడిన అల్లరి పెడుతుంటాడు. బస్ కోసం నేను స్టాప్ కి వెళ్ళక తప్పదు, అతను అల్లరి భరించక తప్పదు. మోహన్, ఇందాక కావాలని నా ముందు అర్థ తొక్క తీసిరాడు. కాలు జారి బురదలో పడిపోయాను. ఎవరు వాడు? పేరు తెలీదు. కార్ నంబర్ TMZ2233. బస్ స్టాండ్ లో రాని మనం చెప్పింది. ఎదగడానికి నువ్వెవడేవరా? నీ తాతన్ రా. వీడు మన బస్ స్టాండ్ వాడికి రాజయ్య ఉంటాడు. అరే టింకు, కాస్త ఈ రాజుగారి పూలు తులపరా. నా కారతాన్ని పగలగొడతావా? ఆ దెబ్బలేమిటి? ఆ రక్తం ఏమిటా? అబ్బే చేయలేదనే, చేయలేదు. చెప్పు, నీ మీద చేసుకునేవాడు ఎవడు? ఎవడు వాడు? ఏరా డింగు, నా చెల్లెల్ని అల్లరి చేస్తావరా?
తమ్ముడి మీద చేసుకుంటా ఉంటా. వాళ్ళ చేతికేనా చేరింది కదా బాబు. అదే నాకు అర్థం కావట్లేదు సచిన్ గారు. సరిగ్గా డ్యామ్ ట్రాక్ ఇచ్చిన చోటే నమూనా కూడా దెబ్బతింది. దట్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ విలనీ. అయితే మన ఆఫీసులో పనిచేసే వాళ్ళని ఎవరినో డబ్బు ఎరచూపి ఆకట్టుకుని ఉంటారు. వాళ్ళ ద్వారానే ఆ డిజైన్ సంపాదించి మోడల్ తయారు చేయించుంటారు. ఎవడు ఎవడా మన సొమ్ము తింటూ మనల్ని వెన్నప్పుడు పడుతున్నా ఆవేశపడకండి పెద్దబాబు. మీలో ఏమాత్రం తొందరపాటు కనిపించినా అవతల వ్యక్తులు జాగ్రత్త పడతారు. కొన్ని వందల మందికి అన్నం పెట్టిన అయ్యగారి చావుకు కారకుడైన వాడెవడో నేను పసిగడతాను. ఈ విషయం నాకు వదిలిపెట్టండి. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయే. నీకు ఇలా ఆవేశపడి ఆపదలో చిక్కుకుంటావని వాడి గురించి చెప్పకూడదు అనుకున్నాను. ఆ అడ్రస్ నలుగురు కలిసి నానే పడ్డారు కానీ లేకపోతేనా. అయినా మా అన్నయ్య వెళ్ళి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పండి. మీ అన్నయ్య కూడా వెళ్ళారా? మా అన్నయ్య వెళ్ళి వాళ్ళ భర్తం పట్టేశారు తెలుసా? అవును. మీ అన్నయ్య ఎవరో నాకు ఎంతవరకు చెప్పనేలేదే. చెప్పగానే తెలియడానికి మీ అన్నయ్యలో మా అన్నయ్య ఏమైనా క్రికెట్ ప్లేయర్ అనుకున్నావా? క్రికెట్ ప్లేయర్ కాదు, బ్లఫ్ మాస్టర్. అన్నయ్య శివరామయ్య గారింటికి నిన్ను తీసుకువెళ్లి పెళ్లి కొడుకుని చూపించి కమిషన్ పుచ్చుకున్నాడే, అతనే ఈ పిల్లన్నయ్య. ఏమ్మా, మీ కుటుంబం మొత్తానికి ఇదే వృత్తే? మీరంత మాట అనడానికి కారణం? అది నేను చెప్పానమ్మా. నువ్వు నా చెల్లెలుగా పుట్టావే, అదేనమ్మా ప్రతివాడి నోటికి అడ్డమైన తిట్లు నేర్పుతోంది. మోహన్, నువ్వు ఇంటికి అదే నేను చెప్పేది ఏంటంటే, నీ కష్టం నష్టం వచ్చే పని మీ అమ్మాయి ఎప్పుడు చేయడానికి నమ్మకం నీకుంటే డూ యాజ్ ఐ సే. గో హోమ్. రాణి అదా నీతో మాట్లాడాను. నేను నీతో మాట్లాడాను. గుడ్, కమాన్. కమింగ్. నేను పిలిచేంత వరకు ఎవరిని లోపల పంపద్దు. సిగరెట్? నో థ్యాంక్స్. గుడ్. వెల్, ఏమిటి నీ ప్లాన్? ఈసారి నీ చెల్లెలు నా తమ్ముడి మీద వల విసరడం ద్వారా ఏమాత్రం ఆశిస్తున్నావు? డబ్బా, నన్ను కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా చెల్లెలు మీ తమ్ముడిని ప్రేమిస్తోందని నాకు ఇప్పుడే తెలిసింది. ప్రేమ? వాట్ ఏ జోక్ యు కాల్ దిస్ లవ్. అసలు ప్రేమనే మాటలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో నీకు తెలుసా? ప్రేమట ప్రేమ. ఓకే, నువ్వన్నమాట ప్రకారం ఈ నాటకాన్ని ప్రేమనే అనుకుందాం. అయితే నీ చెల్లెల ప్రేమకు రేట్ ఎంత? ఐ మీన్ ద వాల్యూ. మిస్టర్ కళ్యాణ్, నువ్వు స్పోర్ట్స్ మన్. ఎదుటి మనిషితో ఆడి గెలవాలే కానీ ఇలా అవమానించి బాధించి గెలవాలనుకోవటం ఆటగాడి లక్షణం కాదు, వేటగాడి లక్షణం. ఎదుటి మనిషి కూడా స్పోర్ట్స్ పని అయితే నువ్వు చెప్పినట్టే చేసేవాడిని మిస్టర్. కానీ నా ఎదుట ఉన్నది ఆటగాడు కాదు, ఎర్ర చూపి ఆకట్టుకునే వేటగాడు, బ్లడీ బ్లఫ్ మాస్టర్. ఒప్పుకుంటాను, నేను మోసగాడిని. కానీ నా ప్రవర్తనకి నా చెల్లెల బ్రతుకు బలి కావాలా? శక్తిని మించి ఆశిస్తే అంతే మిస్టర్. కూటికి లేని వాడు కోటికి పడగత్తాలని ఆశపడటం అవివేకం కాదు. ఆ దేవుడు ఆశపడే హక్కును మీ ధనవంతులకు మాత్రమే రాసివ్వలేదు మిస్టర్. అందని వస్తువు కోసం ఆశపడే ప్రయోజనం నమ్మకం. నమ్మకం అదే పేదవాడి జీవితం. అయితే ఆ నమ్మకంతో నా తమ్ముడి మీదకి వలవిసిరావా? ఆల్ రైట్, నీతో గంటల తరబడి చర్చించే ఓపిక తీరిక లేవు నాకు. చూడు మిస్టర్, మా నాన్నగారు ఏ లోకంలో ఉన్నా నా తమ్ముడు జీవితాన్ని చూసి గర్వపడేలా నేను వాడిని తీర్చిదిద్దుతానని ప్రమాణం చేశాను. అది అక్షరాల అమలు జరిగి తీరాల్సింది. ఓకే, ఇదిగో బ్లాంక్ చెక్.
this for any amount you want. But never again play such a dirty game with any rich man for the sake of money. Damn it! Money, money, money! I care a tuppence for your wealth, mister. Don't dream that your bloody money can buy each and every individual and make them bow before you like a fat dog. It's only the fate that made you rich and me poor. Don't forget. నాకు ఇంగ్లీష్ వచ్చు మిస్టర్. గుడ్, వెరీ గుడ్. ఇంగ్లీష్ అయినా హిందీ, మలయాళం, కన్నడం కూడా వచ్చా. చూడు మిస్టర్, నీ భాషా జ్ఞానాన్ని టెస్ట్ చేయడానికి అది ఇక్కడ తీసుకొచ్చింది. నేను చెప్పింది నువ్వు వినడానికి. ఎస్, దేవి ప్రసాద్ గారు అబ్బాయి ఒక మోసగాడి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. దట్స్ ఇంపాసిబుల్. నన్ను, నా మాటని నిర్లక్ష్యం చేసి మళ్ళీ నీ చెల్లెలు నా తమ్ముడిని కలుసుకోవడానికి ప్రయత్నం చేసిందో షీ విల్ బి అరెస్టెడ్ అండర్ IPC 403. అంటే ఏమిటో తెలుసా? డ్రైవింగ్ ఫర్ ప్రాస్టిట్యూషన్, వ్యభిచార నేరం. మీ ధనవంతుల నాలికల నాగుబాములు మిస్టర్. అవి నీచంగా మాట్లాడగలవు, నమ్మించి కాటు వేయగలవు. బట్ రిమెంబర్ వన్ థింగ్ మిస్టర్ కళ్యాణ్, నా చెల్లెల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. కానీ గొప్ప వాళ్ళ కాళ్ళు పొడుగెక్కువ. అవి ఎప్పుడూ బేదలకేసే దారి తీస్తాయి. మళ్ళీ ఆ బేదింటి పిల్లని కలుసుకోవటానికి నీ గొప్ప తమ్ముడు ఎప్పుడైనా ప్రయత్నించాడా? నేను నీలా చట్టాన్ని వెతుక్కుంటూ పోను. అతని శవాన్ని నీకు పంపిస్తాను. మైండ్ ఇట్ అండ్ గుడ్ బై. నువ్వు చేసిన ఘనకార్యానికి కడుపు నిండిపోయిందమ్మా. చాలు రైట్ నిన్నే రైతు. IPC సెక్షన్ 403 అంటే ఏమిటో తెలుసా? డ్రైవింగ్ ఫర్ ప్రాసిక్యూషన్. వ్యభిచారం చేయడానికి ప్రయత్నించిన నేరం కింద నిన్ను జైలుకు పంపిస్తాడట మా శ్రీమంతుడు. చాలా మీ అన్నయ్య జరిగిన మర్యాద చాలా. ఇంటింటికి తిరిగి పాచి పనులు చేసి అంట్లు దోవు నిన్ను పెంచింది ఓ దేవత. ఆవిడకి సంగతి తెలిస్తే పొంగిపోతుంది. చదువుకుని పైకి వస్తావు, నిన్ను కాలేజీకి పంపిస్తే ఇలాంటి నీట్ తక్కువ పని చేసి మమ్మల్ని తలవంచుకునేలా చేస్తావా? అసలు నిన్ను